నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను చక్కెర్ల ఝాన్సీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీఈఓ, అలాగే చీఫ్ డాక్టర్, హోమియోపతి ఫిడికస్ డాక్టర్ గారున్నారు. మరి మనకేవైతే డౌట్స్ ఉన్నాయో అవి అడిగి క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మహిళల్లో ఎక్కువగా పీసీఓడీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. రైట్. అండ్ ఈ మధ్య కాలంలో అసలు ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ గానీ, మెనోపాజ్ గానీ కొంచెం ఎర్లీ ఏజ్‌లోనే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మరి దానికి అసలు ముఖ్య కారణాలేంటి? అసలు పీసీఓడీ వచ్చిందని అసలు తెలుసుకోవడం ఎలా? సింప్టమ్స్ ఏంటి? సో, పీసీఓడీ అనేది చాలా కామన్ అయిపోయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10, 15 ఇయర్స్ ముందు పీసీఓడీస్ ఉండేవి. బట్ కాకపోతే ఎప్పుడొచ్చేవంటే మేబీ 20, 25 ఆ ఏజ్‌లో పీసీఓడీస్ అనేవి కామన్‌గా చూసేవాళ్ళనమాట. సో, మా ముందు జనరేషన్, మా సీనియర్ జనరేషన్ అసలు పీసీఓడీసే లేవు. హ్మ్. వాళ్ళెప్పుడు చూడలేదు. హ్మ్. సో, మా జనరేషన్ వచ్చేటప్పటికి 20, 25 ఇప్పుడెలా వస్తున్నారంటే జస్ట్ ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అవుతారు. ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ వాళ్ళకి. ఓకే. ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయితే ఏంటంటే పీరియడ్స్ రావడం మానేస్తున్నాయి. ఒక 2, 3 మంత్స్, 4 మంత్స్ పీరియడ్స్ రాకపోతే పేరెంట్స్ తీసుకొనొస్తున్నారు. మనం టెస్ట్ చేసి చూస్తే ఏంటంటే పీసీఓడీ. అంత కామన్‌గా పీసీఓడీస్ అనేవి ఇప్పుడున్నాయన్నమాట. మనం ఎందుకు పీసీఓడీస్ వస్తున్నాయి ఈ కాలంలో అంతా అంటే మెయిన్‌గా హ్యాబిట్స్. హ్మ్. పాతకాలంలో ఎలా ఉండేదంటే పీసీఓడీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటామనమాట. హ్మ్. సో, ఉమెన్‌లో 2 హార్మోన్స్ ఉంటాయి రైట్. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఫీమేల్ హార్మోన్స్ అంటామనమాట. హ్మ్. సో, ఆ హార్మోన్స్ ఎంత ఉండాలో అంతే ఉండాలి. హ్మ్. ఎప్పుడు పెరగాలో అప్పుడు పెరగాలి. ఎప్పుడు తగ్గాలో అప్పుడు తగ్గాలి. అంటే మన రీప్రొడక్టివ్ సైకిల్ అంటే మనం 1 మంత్ సైకిల్ తీసుకున్నప్పుడు, మెన్స్ట్రువల్ సైకిల్ తీసుకున్నప్పుడు సర్టెన్ టైంలో పెరగాలి. సర్టెన్ టైంలో తగ్గాలి. సో, 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలన్నమాట. ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే అన్నమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది మనం పాతకాలానికి ఇప్పటికి కన్సిడర్ చేద్దాం. హ్మ్. సో, పాతకాలంలో మెచ్యూర్ ఎప్పుడయ్యేవాళ్ళంటే 13 ఇయర్స్‌కి, 12 ఇయర్స్‌కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతున్నారు 9 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి అవుతున్నారు. హ్మ్. ఈ 4, 5 ఇయర్స్ ఏమవుతుందంటే వీళ్ళలో ఈస్ట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉంటుందో పీసీఓడీగా మారుతుందన్నమాట. హ్మ్. పాతకాలంలో ఎలా ఉండేది మ్యారేజ్ ఎప్పుడు చేసుకునేవాళ్ళు 13 ఇయర్స్‌కి, 14 ఇయర్స్‌కి మ్యారేజ్ అయిపోయేది. 14 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ లేకపోతే ఎవ్రీ 1 ½ ఇయర్‌కి ఒక పిల్లవాడిని గాని కనేవాళ్ళనమాట. సో, ఎవ్రీ ప్రెగ్నెన్సీకి 9 మంత్స్. అదేవిధంగా లాక్టేషనల్ ఎమెనోరియా అంటాం. అంటే 9 మంత్స్ తల్లి పిల్లకు పాలిస్తది. సో, అది ఒక 9 మంత్స్. ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ వీళ్ళకి ఎవ్రీ ప్రెగ్నెన్సీకి ఈస్ట్రోజన్ అనేది తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడసలు మ్యారేజెసే ఎర్లీగా చేసుకోవట్లేదు. చేసుకున్నా కూడా లేట్‌గా చేసుకుంటున్నారు. అది కూడా ఒకరినో ఇద్దరినో పిల్లల్ని కంటున్నారనమాట. సో, ఎవ్రీ ప్రెగ్నెన్సీకి 1 ½ ఇయర్ లో ఈస్ట్రోజన్ ఉండాల్సింది. ఈ ఎవ్రీ అట్లా ప్రెగ్నెన్సీలో లేకుండా కంటిన్యూగా హై ఈస్ట్రోజన్ ఉంటుందన్నమాట. హుహుహు. ఎప్పుడైతే అలా హై ఈస్ట్రోజన్, హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటామో అది కూడా మనకి ఏమవుతుందంటే ఇట్లా పీసీఓడీగా మారుతుందన్నమాట. అంతేకాకుండా పాతకాలంలో అసలు ఎవ్వరు ఒబేస్‌గా ఉండేవాళ్ళు కాదు. అందరూ హ్మ్. సన్నగానే ఉండేవాళ్ళు. మీరు హ్మ్. హుహు. పాతకాలం ఫోటోస్ తీసి చూడండి. అవునవును తాతలవి, సార్. నానమ్మలవి, వాళ్ళ స్కూల్ ఫోటోస్, కాలేజ్ ఫోటోస్. అసలు లావు అనేవాళ్ళే మా నానమ్మ ఫోటోస్, మా హ్మ్. తాతయ్య వాళ్ళ ఫోటోస్, మా అమ్మ చిన్నప్పుడు ఫోటోస్, వాళ్ళ స్కూల్ ఫోటోస్, వాళ్ళ కాలేజ్ ఫోటోస్ అసలు లావు అనేవాళ్ళే కనపడలేదెప్పుడు. సో, రైట్ సార్. ఎప్పుడైతే బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుందో, ఎస్పెషల్లీ మనకు సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్, స్కిన్ కింద ఫ్యాట్ పెరిగిపోతుందో, ఓకే. ఆ ఫ్యాట్‌లో ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. దాన్ని అరోమటేజ్ ఎంజైమ్ అంటాం. హ్మ్. ఈ ఎంజైమ్ ఏం చేస్తదంటే, వేరే హార్మోన్స్‌ని గూడా ఈస్ట్రోజన్‌గా కన్వర్ట్ చేస్తుంది. అచ్చా! అట్లా సో, కూడా జరుగుతుందా సార్? కన్వర్ట్ చేస్తుంది. ఓహ్! అరోమటేజ్ ఎంజైమ్ వేరే హార్మోన్స్ కూడా ఈస్ట్రోజన్‌గా కన్వర్ట్ చేస్తుంది. అచ్చా! అప్పుడు హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్. ఇవన్నీ లీడ్స్ టు మనకు పీసీఓడీ అన్నమాట. ఓకే సార్. సార్ మరి పీసీఓడీ వచ్చిందని తెలుసుకోవడానికి హ్మ్. కనిపించే సింప్టమ్స్ ఏంటి? పీసీఓడీ కనిపించడానికి మనకు మెయిన్‌గా 3 సింప్టమ్స్ చెప్తామండి. హ్మ్. ఒకటి మనం హిర్సుటిజం అంటాం. అంటే ఫేషియల్ హెయిర్ రావడము ఓకే. విమెన్‌లో. బాడీలో ఎక్కడంటే అక్కడ హెయిర్ రావడము, చెస్ట్ పైన హెయిర్ రావడం, హెయిర్ పెరగడం అన్నమాట. ఇది ఫస్ట్ సింప్టమ్. ఓకే. హిర్సుటిజం అచ్చా! అంటామన్నమాట. ఓకే. ఓకే. దీని తర్వాత ఏంటంటే అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాం. అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటే వీళ్ళకేంటంటే మెడ బ్లాక్‌గా అయిపోవడం, ఓహ్! లేకపోతే యాక్సిల్లా అనమాట. ఇక్కడ బ్లాక్‌గా అయిపోవడం. ఎక్కడైతే ఫోల్డ్స్ ఉంటాయో కాళ్ళలో గాని ఎక్కడైతే అక్కడ స్కిన్ అంతా బ్లాక్‌గా అయిపోతుంది. అచ్చా! దాన్నేమంటామంటే అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటామనమాట. ఓకే. దీంతో పాటు ఒబేసిటీ ఉండడం. ఈ 3 మనకు కామన్ క్లాసికల్ సైన్స్. ఈ 3 సైన్స్ ఉంటే మనము అల్ట్రాసౌండ్ పంపిసామంటే ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది కేసెస్‌లో 99 కూడా 99.99% కేసెస్‌లో మనకు ఓవరీస్ చూస్తానే తెలిసిపోతుంది పీసీఓడీ అని. సో, ఓవరీస్‌లో ఎలా ఉంటుందంటే
పర్ల్ చైన్ స్ట్రక్చర్ అంటామనమాట. మనకు ముత్యాల హారం ఎలా ఉంటుంది? ఓకే. ఒక బీడ్ ఉంటుంది. కొంచెం చిన్న గ్యాప్ ఉంటుంది. మళ్ళీ ఒక బీడ్ ఉంటుంది. అట్లా మన ఓవరీస్ చుట్టూ విమెన్ యొక్క ఓవరీస్ చుట్టూ ఫాలికిల్స్ అలా చేరిపోతాయనమాట. ఫాలికిల్ అనేది ఓపెన్ అయ్యి ఎగ్ రిలీజ్ కావాలి కదా! హ్మ్. ఎగ్ రిలీజ్ కాకుండా ఆ ఎగ్ అవన్నీ ఆ ఎగ్స్ అన్నీ ఆ ఫాలికిల్స్ అన్నీ ఓవరీ చుట్టూ ఉండిపోతాయి. దాన్ని మనము పర్ల్ చైన్ స్ట్రక్చర్ అంటామనమాట. ఈ 3 సింప్టమ్స్ ఉన్న వాళ్ళని మనం అల్ట్రాసౌండ్‌కి పంపిస్తే ఈ స్ట్రక్చర్ కనిపిస్తది. సో, మనము ఈజీగా అది పీసీఓడీ అని డయాగ్నోస్ చేస్తాం. ఓకే సార్. మరి ఈ పీసీఓడీ నుంచి అంటే హ్మ్. ఇది దీర్ఘకాలంగానే అలాగే ఉండిపోతుందా ఒక వ్యక్తికి వస్తే? లేకపోతే దాన్ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా? పీసీఓడీ క్యూర్ చేయడం చాలా ఈజీ అండి. ఓహ్! సో, అంటే ఆ పర్సన్‌కి కష్టం, చెప్పడం ఈజీ. హ్మ్. మెయిన్‌గా ఏంటంటే డైట్‌లో కొన్ని చేంజెస్ చేసి, మీరు ఎక్సర్సైజ్ రెగ్యులర్‌గా చేసి, బాగా నిద్రపోయి, స్ట్రెస్‌కు దూరంగా ఉండి, ఎస్పెషల్లీ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ మానుకుంటే పీసీఓడీ అనేది కంప్లీట్‌గా రివర్స్ అయిపోతుంది. దాంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ చాలా హెల్ప్ చేస్తాయి. హ్మ్. ఏవైతే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి వెయిట్ పెరిగిపోతున్నారు. హ్మ్. ఆ క్రేవింగ్స్ ఉన్నాయి. సాల్ట్ అంటే క్రేవింగ్ ఉంది. షుగర్ అంటే క్రేవింగ్ ఉంది. ఫ్యాటీ ఫుడ్ అంటే క్రేవింగ్ ఉంది. ఆ క్రేవింగ్స్‌ని తగ్గించుకోవడానికి హోమియోపతి మెడిసిన్ వాడొచ్చు. అదేవిధంగా ఒబేసిటీని తగ్గించుకోవడానికి హోమియోపతి మెడిసిన్ వాడొచ్చు. వీళ్ళలో చాలా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే ఎస్పెషల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఓకే. లెప్టిన్ రెసిస్టెన్స్ అని ఉంటాయి. ఆ హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్, లెప్టిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించుకోవడానికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా లావు అవుతారు. ఆ హ్మ్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతి మెడిసిన్స్ సపోర్ట్ తీసుకొని మీరు సన్నగా అయ్యి డైట్‌లో చేంజెస్ చేసుకొని, అదేవిధంగా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ, లైఫ్‌లో స్ట్రెస్ తగ్గించుకొని, స్మోకింగ్ ఇవన్నీ స్టాప్ చేస్తే కంప్లీట్‌గా రివర్స్ అయిపోతాయి. నేను సమ్ థౌసండ్స్ ఆఫ్ పీసీఓడీ కేసెస్ చూసాను. ఆల్మోస్ట్ అందరికీ ఈ పని చేస్తే నార్మల్ అయిపోతుందండి. ఓకే సార్. సార్ మరి ఈ హోమియోపతి హ్మ్. మెడిసిన్ తీసుకున్నప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ మనం డైట్‌ని ఫాలో అవ్వాలి? లేకపోతే దీంతో పాటు ఆల్రెడీ మనము ప్రైవేట్‌లో గాని, గవర్నమెంట్‌లో గాని చూయించుకుంటూ ఉంటాము. ఆ మెడిసిన్స్ వాడుతూ హోమియోపతి వాడొచ్చా? లేకపోతే అవేవి వాడకుండా ఓన్లీ హోమియోపతియే వాడొచ్చా? సో, మనకు గవర్నమెంట్‌లో గాని, ప్రైవేట్‌లో గాని ఇచ్చే అంటే అలోపతిక్ మెడిసిన్ గాని హ్మ్. వీళ్ళిచ్చేవి ఆల్రెడీ హార్మోన్స్. హ్మ్. మీకు పీసీఓడీ ఎందుకొచ్చింది? హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చింది. హ్మ్. రైట్? హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చినప్పుడు మీరు మళ్ళీ బయట నుంచి హార్మోన్స్ తీసుకుంటే ఇంకా ఇంబాలెన్స్ అవుతది. సో, ఓకే. ఇది టెంపరరీగా రిలీఫ్ ఇస్తదే తప్పితే పర్మనెంట్ సొల్యూషన్ అనేది కాదనమాట. ఓకే. మీకు పర్మనెంట్ సొల్యూషన్ మీకు మళ్ళీ ఓవరీస్ నార్మల్ అయిపోయి, ముందు మీకు చిన్నప్పుడు అంటే నార్మల్‌గా ఉన్నప్పుడు ఎలా హార్మోన్స్ సెక్రీట్ అవుతుందో అలానే సెక్రీట్ కావాలంటే హోమియోపతి ఈస్ ద ఓన్లీ ట్రీట్మెంట్. హోమియోపతిలో మనము కంప్లీట్‌గా రివర్స్ చేయొచ్చు. ఓకే. సో, ఫుడ్‌కొచ్చేటప్పటికి ఏంటంటే బాగా షుగర్స్ తగ్గియాలి. ఓకే. తేనె, బెల్లము, చక్కెర, బాగా పిండి పదార్థం రైస్, వీట్, మేజ్, జావర్, బాజ్రా, రాగి, జొన్నలు, సద్దలు, కొర్రలు, అరికెలు, అండుకొర్రలు ఏవైతే పిండి పదార్థం అంటామో అది బాగా తగ్గియాలి. దాంతోపాటు తియ్యగున్న ఫ్రూట్స్ మ్యాంగోస్ గానీ, పైనాపిల్ గానీ, ఎస్పెషల్లీ ఆరెంజ్ జ్యూసులు గానీ ఇట్లాంటివి తగ్గించి, షుగర్స్ తగ్గించి, పిండి పదార్థం తగ్గించి, బాగా నట్స్ తీసుకొని, బాగా మీట్ తీసుకొని, బాగా వెజిటబుల్స్ తీసుకొని, ఇవన్నీ చేస్తే ఏంటంటే పీసీఓడీ కంప్లీట్‌గా రివర్స్ అవుతుంది. పీసీఓడీకంటూ ఈ డైట్ అంటే హోమియోపతి మెడిసిన్స్ వాడడానికి ఎటువంటి డైట్ లేదు. బట్ డెఫినిట్‌గా పీసీఓడీ తగ్గించుకోవాలంటే డైట్ ఉంది తప్పితే వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌లో లాగా మీరు పథ్యం ఉండాలి. అవి తినకూడదు, ఇవి తినకూడదు అని ఏం లేదు. మీరు ఈ డిసీజ్ ఉంది కాబట్టి తినకూడదు తప్పితే హోమియోపతి మెడిసిన్స్ వాడడానికి ఎటువంటి డైట్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. అంటే సార్ హోమియోపతి వాడుతున్నప్పుడు మనము వేరే ప్రైవేట్ హాస్పిటల్స్‌లో హ్మ్. ఇచ్చిన మందుల్ని వాడొచ్చా? అసలు వాడొద్దా? ఓన్లీ అవసరం లేదు. ఓన్లీ హోమియోపతి వాడితే చాలు. అది వాడితేనే సరిపోతుంది. మేమేం చెప్తామంటే 100% స్టాప్ చేయమంటామనమాట అవి. హ్మ్. సో, అవసరమైతే తప్ప ఓన్లీ వన్ కండిషన్‌లోనే ఆ మెడిసిన్స్ యూజ్ చేయమంటాం. ఎప్పుడు అంటే అన్‌కంట్రోల్డ్ బ్లీడింగ్ అయ్యి హెచ్‌బీ పర్సెంటేజ్ గన 9 కంటే తక్కువుంటే మాత్రం టెంపరరీగా ఆ బ్లీడింగ్ స్టాప్ జేయడానికి అలోపతి మెడిసిన్స్ వాడండి అంటాం. హ్మ్. అది కాకుండా మీకు బ్లీడింగ్ ఉన్నా గూడా, హ్మ్. ఎక్కువ బ్లీడింగ్ అయినా గూడా హెచ్‌బీ 9 కంటే ఎక్కువుంటే మనము ఆ మెడిసిన్సే ముట్టొద్దు. ఎందుకంటే అవి హెల్ప్ కంటే ఇంకా డ్యామేజ్ జేస్తాయి. సో, చాలామంది ఎందుకొస్తారు హోమియోపతి ట్రీట్మెంట్ కంటే వాళ్ళొచ్చి చెప్పేదొకటే. హ్మ్. సార్ నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తున్నాయి. హ్మ్. ఎక్కువ పీరియడ్స్ వస్తున్నాయి. లేకపోతే నాకు పీరియడ్స్ రావట్లేదని చెప్తారు. హ్మ్. వాళ్ళకి పీసీఓడీ ఇవన్నీ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళేం చెప్తారంటే పీరియడ్స్, పీరియడ్స్, పీరియడ్స్. హ్మ్. సీ పీరియడ్స్ గురించి అర్థం చేసుకోవాలంటే చాలా సింపుల్. హెడేక్ అనేది ఒక సింప్టమ్ రైట్? అవును. పీరియడ్స్ అనేది కూడా ఒక సింప్టమే అంతే. ఓకే. హెడేక్ మీరు చిన్న ఎండలో తిరిగితే రావచ్చు. హ్మ్. వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు రావచ్చు. పెద్ద పెద్ద బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు కూడా హెడేక్ రావచ్చు. హెడేక్ అనేది ఒక సింప్టమ్. ఇట్స్ నాట్ ద డిసీజ్. ఓకే. మనం ఇక్కడ ట్రీట్ చేయాల్సింది ఏంటంటే బ్రెయిన్ క్యాన్సర్.
లేకపోతే వైరల్ ఫీవర్ అది ట్రీట్ చేస్తే హెడేక్ అనేది సెట్ అయిపోతుంది. ఓకే. పీరియడ్స్ కూడా అంతే. పీరియడ్స్ ఎక్కువ వచ్చినా, పీరియడ్స్ తక్కువ వచ్చినా, పీరియడ్స్ మధ్య మధ్యలో వచ్చినా ఇదంతా సింప్టమ్. దట్ ఈస్ నాట్ ద డిసీజ్. డిసీజ్ ఏంటి మనకు పీసీఓడి అనేది డిసీజ్. ఓకే. ఫైబ్రాయిడ్ యూటరస్ అనేది డిసీజ్. ఓకే. బల్కీ యూటరస్ అనేది డిసీజ్. ఓకే. ఎండోమెట్రియోసిస్ అనేది డిసీజ్. అడినోమయోసిస్ అనేది డిసీజ్. సో నెపోథియన్ సిస్ట్ అనేది డిసీజ్. ఓకే. మనం ట్రీట్ చేయాల్సింది ఇవి ట్రీట్ చేసినప్పుడు పీరియడ్స్ అనేవి దానంతకు అవే నార్మల్ కావాలి. అంతేగాని పీరియడ్స్ రాలేదని దానికి మందులు తీసుకుంటూ కూర్చుంటే, పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినంత మాత్రాన నాకు నార్మల్ అయిపోయింది అనుకుంటే దట్ ఈస్ నాట్ ద రైట్ ట్రీట్మెంట్ అనమాట. మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, పర్మనెంట్గా మీరు హెల్దీ కావాలి అనుకుంటే హోమియోపతి ఈజ్ ద బెస్ట్. మీకు ఏంటంటే ఈ ఈ డిసీజులను తగ్గించి పీరియడ్స్ని రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి మీరు కంప్లీట్గా క్యూర్ అవుతుంది అనమాట. ఓకే సార్. సార్ ఇప్పుడు ఎలాగో పీరియడ్స్ గురించి చెప్తున్నారు కాబట్టి ఒక హెల్తీ పర్సన్‌కి జనరల్‌గా డిశ్చార్జ్ అయ్యేది 5 డేసా, 3 డేసా, 7 డేసా? ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా కొంతమందికి మంత్లీ అసలు చాలా ఎక్కువ 10+ డేసే అవుతూ ఉంటాయి. కొంతమందికి అసలు ఒక్కసారి కూడా కావు. Right. కొంతమందికి ఏంటి అనంటే అవుతాయి, మళ్ళీ 10 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అవుతా ఉంటాయి. ఒక హెల్తీ పర్సన్‌కి అసలు ఎన్ని డేస్ అవుతాయి సార్ మామూలుగా? నార్మల్గా 3 days to 5 days అనేది హెల్దీ అండి. సో ఆన్ అన్ యావరేజ్ 7 days వరకు కూడా ఉంటుంది కొంతమందికి. సో 3 days to 5 days అనేది నార్మల్. సో మనకు ఫ్లో కూడా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, నార్మల్ ఉండాలి. కొంతమందికి క్లాట్స్ ఉంటాయి, కొంతమందికి క్లాట్స్ ఉండవు. కొంతమందికి 28 డేస్కి వస్తుంది, కొంతమందికి 35 డేస్కి వస్తుంది, కొంతమందికి రెగ్యులర్గా 45 days పీరియడ్ కూడా చూస్తామన్నమాట. సో అది వాళ్ళకి రెగ్యులర్ అనమాట. పీరియడ్స్ రెగ్యులర్గా ఉండాలి. 3 days to 7 days ఉన్న ప్రాబ్లం లేదు. పెయిన్ అనేది కొద్దిగా ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. పెయిన్‌లెస్ పీరియడ్స్ అన్నా కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎనోవ్యులేటరీ సైకిల్స్ అంటామన్నమాట. పెయిన్ అనేది కొద్దిగా ఉండాలి. సో అన్నీ యావరేజ్‌గా ఉంటే మెయింటైన్ అవుతుంది. అది కరెక్ట్ పీరియడ్ అని చెప్తామన్నమాట. ఓకే సార్. అండ్ సార్ ఇంకొక అలిగేషన్ కూడా విన్నాము. ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్న ఫుడ్ అంతా అంటే మొత్తము అంతా కల్తీ బాగా జరుగుతోందని చెప్పేసి ఫుడ్‌లో ముఖ్యంగా ఈ పాలు ఏవైతే ఉన్నాయో ఆ పాల ఉత్పత్తులకు సంబంధించి కూడా దాంట్లో కూడా కెమికల్స్ ఇస్తున్నారు. అలా ఇస్తున్నారు. ఆ ఆవులకు కూడా కెమికల్స్ ఇస్తున్నారు. ఆ పాలను తాగుతుంటే ఎర్లీగా అలా మెచ్యూర్ అయిపోతున్నారు అని కొన్ని అలిగేషన్స్ కూడా నేను విన్నాను సార్. అది నిజమేనా? సో చాలా మందికి ఇప్పుడు నేను మణికొండలో ఉంటానండి. మణికొండ పక్కనే నార్సింగి, రైట్? నార్సింగి పోయే రూట్ అనేది మణికొండ నుంచి నార్సింగ్కి వెళ్తాం అన్నమాట. పక్కనే ఉంటాయి. అక్కడ నేను పోయి చూస్తే ఏంటంటే వాళ్ళు ట్రేల్ ఇంజెక్షన్స్ పెట్టుకుంటారు. అంతా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్. ఈ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ అంటే ఏంటంటే ఇంజెక్షన్ ఇవ్వడం, పాలు తీయడం అనమాట. ఎప్పుడైతే హార్మోన్ ఇస్తామో పాలు ఎక్కువ వస్తుంటాయి అనమాట. అది నేను నా కళ్ళ ముందే చూస్తుంటాను నేను రెగ్యులర్గా. పాల గురించి మనం డిస్కస్ చేయాలంటే మేబీ ఒక పాడ్కాస్టే చేయొచ్చు. ఒక 1 hour 2 hours పాడ్కాస్టే చేయొచ్చు. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు మనకు దొరికే పాలు ఆల్మోస్ట్ ఆల్ మన కళ్ళ ముందు తీస్తే తప్ప అన్నీ కల్తీనే. అసలు దాంట్లో పాలే లేవు. సో పాలల్లో మనకి ఏమేం కావాలి? బాగా వైట్‌గా ఉండాలి. ఆ వైట్‌గా చేసి కెమికల్స్‌తో వైట్‌గా తెప్పియచ్చు. బాగా నురగ ఉండాలి. కొన్ని కెమికల్స్ వేసి నురగ తెప్పియచ్చు. బాగా చిక్కగా ఉండాలి. కొన్ని కెమికల్స్ వేసి పాలను బాగా చిక్క చేయొచ్చు. అంటే అసలు పాలే లేకుండా జీరో మిల్క్‌తో అన్ని కెమికల్స్ యాడ్ చేసి ఒక మనిషికి ఏమేమి డిజైర్ ఉందో అంటే బాగా వైట్‌గా ఉండాలి, బాగా నురుగు రావాలి, బాగా థిక్‌గా ఉండాలి, టేస్ట్‌గా ఉండాలి, చెడిపోకూడదు. ఇవన్నీ మనం కెమికల్స్ వేసే తెప్పియచ్చు. మనకు వచ్చే మోస్ట్ ఆఫ్ ది పాలు ఏంటంటే అన్ని కెమికల్సే. అవి విమెన్‌కి మంచిది కాదు, మెన్‌కి మంచిది కాదు. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఆ ఆక్సిటోసిన్, ఆ కెమికల్స్, ఆ హార్మోన్స్ వేసిన మిల్క్ చాలా దొరుకుతున్నాయి. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఆక్సిటోసిన్ కానీ లేకపోతే మనకు ఈ చికెన్‌లో కానీ మటన్‌లో కానీ వేసే కెమికల్స్ కానీ ఇవి చాలా వరకు ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. ఈ ప్రోటీన్స్ అనేవి ఏంటంటే మనము హీట్ చేసిన వెంటనే డీనేచర్ అయిపోతాయి. అంటే అంత ఎఫెక్ట్‌గా ఉండదు. సో మనము అంతగా వరి కావాల్సిన అవసరం లేదు. సో దీనికంటే ఇంపార్టెంట్ ఒబేసిటీ రావడానికి ఏంటంటే ఎక్కువ తినడం, బాగా కార్బోహైడ్రేట్ తీసుకోవడం, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఆయిల్స్ తినడం, లేకపోతే ఎక్కువ చక్కెర, తేనె, బెల్లం ఇవి మేజర్ రీజన్స్ కానీ పీసీఓడీస్ రావడానికి. ఇది మేజర్ రీజన్ కాదనమాట. అంటే మనం తినే ఎగ్ కానీ, మనం తినే మీట్ కానీ, మనం తాగే పాలు కానీ అంటే ఒరిజినల్ పాలు దొరికినప్పుడు దాంట్లో ఉండేవి చాలా నెగ్లిజబుల్గా ఉంటాయి. మేజర్ వచ్చి మనం తీసుకునే కార్బోహైడ్రేటే రీజన్ అనమాట. ఓకే సార్. సార్ ఈ పీసీఓడి సమస్యలు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంటే దాని ద్వారా ఇంకా ఎలాంటి కైండ్ ఆఫ్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? రైట్. సో మెయిన్‌గా మనం ఏమంటామంటే ఒబేసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటాం. సో పీసీఓడి వచ్చింది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఒబేసిటీ. ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్స్ అనమాట. ఇవన్నీ కలిసే ఉంటాయి. ఏది? ఇన్సులిన్ రెసిస్టెన్స్,
థైరాయిడ్, పీసీఓడి, బల్కీ యూటరస్, ఫైబ్రాయిడ్స్, నెబోథియన్ సిస్ట్, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ ఇవన్నీ విమెన్‌లో మనం కామన్‌గా చూసే డిజార్డర్స్. దీంతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్స్, ఒవేరియన్ క్యాన్సర్స్, లేకపోతే వజైనల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్ ఇవన్నీ ఒక ప్యాకేజ్ అన్నమాట. అంటే పట్టించుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఇంటర్‌లింక్ అయ్యి యాహ్! వచ్చేస్తుంటాయి. ఇవన్నీ ఒకటే. దీన్నంతా కలిసి మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటామన్నమాట. ఓకే సార్. ఇవన్నీ ఇంటర్‌లింక్డ్. దీనికంతా మదర్ ఎవరంటే హ్మ్. ఒబేసిటీ అంట. ఓకే సార్. ఒబేసిటీ ఇక్కడ కింద ఉండడం వల్ల ఈ ఒబేసిటీ నుంచే పుట్టిన డిసీజెసే ఇవన్నీ. ఓకే సార్. సార్ కొంతమంది ఏం చేస్తుంటారంటే అకేషన్స్ అని, ఫెస్టివల్స్ వస్తున్నాయని చెప్పేసి, హ్మ్. ఆ రోజు నేను పూజ చేసుకోవాలి, పలానా దానికెళ్ళాలని చెప్పేసి పీరియడ్స్ రాకుండా ఉండడానికి టాబ్లెట్స్ ఇప్పుడు మామూలుగా ఏదైనా మెడికల్ షాప్‌కెళ్ళి అడిగితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇచ్చేస్తున్నారు. రైట్. మరి అసలు అది తీసుకోవడం కరెక్టే అంటారా? ఒకవేళ తీసుకున్నా గూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? బెస్ట్ క్వెషన్ అండి ఇది. ఈరోజు చాలా ఇంటర్వ్యూలు చేశాను. దాంట్లో బెస్ట్ క్వెషన్. థాంక్ యూ సార్. ఎందుకంటే చాలామంది విమెన్ మేము ఒక పూజ ఉంది, హ్మ్. లేకపోతే తీర్థయాత్రలకెళ్తున్నాము, లేకపోతే ఒక ఫంక్షన్ ఉందని చెప్పి ఈ టాబ్లెట్స్ వాడుతున్నారు. హ్మ్. ఈ టాబ్లెట్స్ వాడినప్పటి నుంచి వీళ్ళకి ఇంకా జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ కావడం నేను చూశాననమాట. ఓహ్! ఎటువంటి పరిస్థితిలో అది పూజ గానీ, పునస్కారం గానీ ఏదైనా గూడా ఈ విమెన్ అనేవాళ్ళు వాళ్ళు నిజంగా హెల్తీగా ఉండాలంటే ముట్టకూడదు. ఓకే సార్. చాలా డేంజరస్ ఇవి. ఓహ్! ఇవి ఒక్కసారి స్టార్ట్ చేసిన ఒక్కసారి వేసుకున్న తర్వాత ఇవన్నీ పీసీఓడీస్‌గా మారి, ఇవన్నీ బల్కీ యూటరస్ క్యాన్సర్‌గా మారిన కేసెస్ గూడా నేను చాలా చూశాను. సో, ఓకే సార్. ఎటువంటి పరిస్థితుల్లో విమెన్ ఇవి ఏసుకోకూడదు. ఇవి ఏసుకోవడానికి అసలు ఎంకరేజే ఎవ్వరు చేయకూడదు. సో, బేసిక్‌గా ఇవన్నీ బ్యాన్ చేయాలనేది ఆహ్, మెయిన్ అన్నమాట. ఈ లెక్కన ఇంకా అలా అవి వేసుకుంటూ ఉంటే వాళ్ళ ఫ్యూచర్‌లో మ్యారేజ్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీకి చాలా ప్రాబ్లమ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా సార్. రైట్. డెఫినెట్‌గా అండి. సో, ఇవన్నీ కలిసుంటాయి విమెన్‌కెప్పుడు. హ్మ్. ఒబేసిటీ అనేది, నెబోథియన్సిస్ ఇవన్నీ డెఫినెట్‌గా ఫర్టిలిటీని గానీ, లేకపోతే ఇంపార్టెన్సీని గానీ చాలా ఈజీగా కలుగజేస్తాయి. సో, ఈ డిసీజ్‌లో మనం చెప్పిన ఏ డిసీజ్ అన్నా ఫైబ్రాయిడ్స్ గానీ, లేకపోతే నెబోథియన్సిస్ గానీ, బల్కీ యూటరస్ గానీ, లేకపోతే ఎండోమెట్రియోసిస్ గానీ, అడినోమయోసిస్ గానీ, నెబోథియన్ సిస్ట్ గానీ, థైరాయిడ్ గానీ ఇవన్నీ మేజర్ ఇంపాక్ట్ అనేది ఫర్టిలిటీ పైన ఉంటది. సో, డెఫినెట్‌గా ఇటువంటి యూజ్ చేయడానికి అసలు ఎప్పుడు విమెన్‌ని ఎంకరేజే చేయకూడదు. ఈ ఈ వీడియో గనక చూస్తే వాడడం అనేది ఇప్పటికే స్టాప్ చేసేసేయండి. ఇంకా ఎప్పుడు జీవితంలో వాడకూడదవి. రైట్ సార్. ఓవరాల్‌గా అసలు యాహ్! పీసీఓడీ సమస్య ఏంటి? దాని సింప్టమ్స్ ఏంటి? దానివల్ల ఏమేం జరుగుతుంది అనే వాటి గురించి చాలా చక్కగా వివరించారు సార్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి.